అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. నేనైతే ఈరోజు పూరీలు అండ్ పూరీ కర్రీ చేశాను హోటల్ స్టైల్లో. హోటల్లో అయితే ఎలా ఇస్తారో అదే టేస్ట్తో నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట. చాలా డేస్ అవుతుంది నేను చేయాలి అనుకోబట్టి. ఈరోజు అయితే నేను సక్సెస్ఫుల్గా చేసేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఓకే, నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండితో అయితేనే టేస్ట్ బాగుంటుంది పూరీలు అయితే. హెల్త్ పరంగా మైదాపిండి మంచిది కాకపోయినా సరే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. మైదాపిండి తీసుకున్నాను, అందులో కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకున్నాను. వేడి చేసిన వాటర్ తోటి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మొత్తం వేడి వాటర్తో కలిపేసాను. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పూరీలు ఈ విధంగా ప్రెస్ చేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. పూరీలు మంచి టేస్ట్గా సాఫ్ట్గా ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. నేనైతే వేసాను, అది చూపించలేదు. పిండి కలిపే ప్రాసెస్ అనేది నేను షూట్ చేయలేదు అనమాట, అందుకే చెప్తున్నాను. చాలా బాగుంటుంది షుగర్ వేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే మనకి పూరీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండాలండి. ఓవర్ హీట్ ఉన్నట్లయితే మనం పూరీలు వేసుకుంటాం కదా, వేసినప్పుడు ఇలా పొంగుతూ మంచిగా వస్తాయి, మంచి కలర్ వస్తుంది. చూసారుగా, అటు 5 సెకండ్స్ ఇటు 5 సెకండ్స్, 2 సైడ్స్ కూడా ఒక 10 సెకండ్స్లో మంచిగా కాలేటట్టుగా చూసుకోవాలి, ఫ్రై అయ్యేలాగా. అంత వేడిగా ఉండాలి అన్నమాట నూనె అనేది. ఆయిల్ అనేది వేడిగా లేనప్పుడు, లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూరి వేసినప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి వైట్గా ఉంటాయండి, పిండి పిండిగా ఉంటుంది. పూరీలు చూడడానికి బాగుండవు, తిన్నా కూడా బాగుండదు. మైదాపిండి అసలు అరగదు అన్నమాట. మనం ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటాయి, మంచిగా కలర్ కనిపిస్తుంది, బాగుంటుంది. ఏంటంటే పిండి కలిపేటప్పుడు మనము మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయడం వల్ల మనకి లూజ్ అవుతుంది కదా పిండి అనేది. లూజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్లేట్ పైన లేకపోతే ఒక పీట పైన వేసి పూరి ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, అది అతుక్కుపోతుందని చెప్పేసి మనం పిండి వేయడం కానీ, మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తుంటారంటే పిండి వేస్తూ ఉంటారు. అలా పిండి వేయడం వలన ఓకే బాగుంటుంది అప్పటి వరకు. అది ఆయిల్లో వేస్తే ఇంత ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుందండి. మొత్తం మైదా పిండితోటి నిండిపోతుంది ఆయిల్ అనేది. అంత అడుగు మొత్తం చేరుకుంటుంది, మనము నల్లగా అయిపోతుంటుంది. పూరీలు ఈ విధంగా మనము ఫ్రై చేస్తున్న కొద్దీ మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేస్తుంటాం కదా, పూరీ పైన వేసిన ఆయిల్ అంతా కూడా మనకి నూనెలోకి చేరుకొని కలర్ మొత్తం చేంజ్ అయ్యి ఖరాబ్ అయిపోతుంది నూనె. ఇంకా దాంట్లో దేంట్లో కూడా యూజ్ చేయాలనిపించదు, నూనె అయితే నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి పిండి కలిపేటప్పుడే వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి, గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పూరీని కూడా. అలా ఆయిల్లో కాల్చుకున్నట్లయితే నీట్గా, చూసారు కదా నేను లాస్ట్ వరకు కూడా చూపించాను, చాలా నీట్గా అనిపించింది. అది నేను ఆయిల్ డబ్బాలో పోసేసాను, అంత నీట్గా ఉంది, ఖరాబ్ అవ్వకుండా. ఓకే, తర్వాత ఇదే గిన్నెలో నేను కొంచెం ఆయిల్ ఉంచి కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి కూర అయితే చేస్తున్నాను. అంటే ఏమంటారు, కుర్మా, ఆలు కుర్మా అంటారు కదా, అదైతే చేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకు హోటల్లో ఇలానే ఇస్తారు, మేము అసలు తినము బయట. చెప్తున్నాను అలా. ఒక ఆలుగడ్డ అయితే ఫస్ట్ పెద్ద ఆలుగడ్డ ఒకటి తీసుకున్నాను, అదైతే ఉడికించాను మెత్తగా. పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇంట్రెస్ట్. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. ఈ పూరీలు అనేది నేను ఎప్పుడో 5-6 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటానండి, రేర్గా చేస్తూ ఉంటాను. టిఫిన్ అనేది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను, నాకు డబల్ పని అవుతుందండి. మళ్ళీ అందరూ ఒక్కొక్కటి ఒక్కోలాగా తినేసాము, ఒకరు భోజనం చేశారు, ఒకటి టిఫిన్ తింటాం, పిల్లలకి ఇష్టం ఉండదు. అట్లా అన్నం వండితే అందరూ తినేయచ్చు, టిఫిన్ చేస్తే దానికి టైం వేస్ట్, తినేవాళ్ళు లేరు. అందుకని నేను అసలు టిఫిన్ చేయను. అందులో ఒకటి పూరీలు అయితే ఇంకా అసలు చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను. నేనైతే ఈరోజు మార్నింగ్ అనుకున్నాను చేయాలని, టక్కున నేను మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీ చేస్తున్నాను. పూరీ చేస్తే ఖచ్చితంగా ఈ కూర చేయాలి అని అనుకున్నాను, చేశాను అన్నమాట, చేస్తున్నాను. చూడండి,
ఆలుగడ్డ మంచిగా ఉడికించుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే 3 ఆనియన్స్ వేసాను. ఎక్కువ మగ్గించుకోవద్దు ఆనియన్స్. కొంచెం స్టీల్ గిన్నె అయి నాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయినట్లు అనిపిస్తుంది కదా. సరే అల్లం పేస్ట్ వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్, ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాను. తర్వాత ఇందులో నేను శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి ఒక 2 స్పూన్ల వరకు కలిపేసుకున్నాను వాటర్లో. ఈ విధంగా కూరలో వేసుకోవాలి. వాటర్లో కలిపి వేసుకుంటేనే మనకి పూరి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వేసుకోవాలి. లేదంటే మనం అది అవాయిడ్ చేసినట్లయితే కూర ఎలా ఉంటుంది అంటే మనం అన్నంలో వేసుకోవడానికి చేసుకుంటాం చూడండి కూర, అలా ఉంటుందండి, బాగుండదు అసలే. ఓకే, చూసారు కదా, నేనైతే ఇది ఇందులో వేసాను. ఇంకొంచెం కూడా వాటర్ పోసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలి అంతే. మనకి కూర అనేది మంచిగా రెడీ అయిపోతుంది అన్నమాట. నేనైతే అందులో టేస్ట్ సరిపడ సాల్ట్ వేసాను, కొంచెం మసాలా కూడా వేసుకున్నాను. అది ఏం మసాలా అయినా వేసుకోవచ్చు అండి. ధనియా పౌడర్ వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మర్చిపోయాను అండి, నిజంగా మర్చిపోయాను, ఇంకా వేయలేదు అనమాట. ఓకే, అది వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది టిఫిన్ రెడీ చేసేసరికి 1 అవర్ టైం పట్టింది నాకు. ఒక్కదాన్నే చేసుకుంటాను నేను ఏది చేసినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ర్యామ్స్కి టిఫిన్ పెట్టిస్తున్నాను. ఆఫీస్ టైం కదా, ఇంకా టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను అనమాట. చూడండి, నేనైతే 1.5 అంతకు మించి తినలేదు అండి. నేను చేస్తా కష్టపడి, కానీ తినాలి అంటే నాకు ఇంట్రెస్ట్ రాదు అండి. ఎందుకంటే ఇక చేసి వదిలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఏదైతేనేమి నా టిఫిన్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సండే కదండి, చివరగా ఇక చికెన్ కర్రీ అంటే ఎప్పుడు చేసే ప్రాసెస్ ఒకటే కదా అని చెప్పేసి నేనైతే చూపించలేదు వండేటప్పుడు. ఫైనల్గా అయితే ఇలా ఉంది అంతే. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి బగారా రైస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.